वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्तु दुग्धं गीतामृतं महत्तु। భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోచయతి మారుతః अच्छेद्योऽयम् अदाह्योऽयम् अक्लेद्यो शोष्येव च नित्यः सर्वगतस्ताणुः अचलोऽयं सनातनः अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं नानुशोचितुम् अर्हसि। नैनं चन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्ति आपः न शोषयति मारुतः। न एनं चन्दन्ति शस्त्राणि न एनं दहति पावकः न च एनं क्लेदयन्ति आपः न शोषयति मारुतः अच्छेद्यः अयम् अदाह्यः अयम् अक्लेद्यः अयम् अशोष्यः एव च नित्यः सर्वगतः स्थाणुः अचलः अयं सनातनः अव्यक्तः अयम् अचिन्त्यः अयम् अविकार्यः उच्यते तस्मात् एवं विदित्वा एनं न అనుశోచితం అర్హసి అనే అంశాల మీద మనం గతంలో భగవంతునికి విధేయ విశేషణములు నిషేధ్య విశేషణాలు 2 రకాలుగా ఉంటాయని చెప్పేసి అని, విధిముఖ విశేషణములు నిషేధముఖ విశేషణములు. ఈ శ్లోకాలలో చాలా వరకు మరి ఆ విశేషణాలు కలిగినటువంటి అంశాలు చెప్పడం జరిగింది. అనగా నిత్యః సర్వగతః స్థాణుః అచలః అయం సనాతనః అవ్యక్తః అచింత్యః అవికార్యః ఎన్ని బ్రహ్మమును ఉద్దేశించి చెప్పేటువంటి అంశములు. ఈ విషయమై గతంలో మనం ప్రస్తావించుకోవడం జరిగింది. అక్కడ సందర్భం ఏం చెప్పుకున్నామంటే, మరి భగవంతునికి ఉన్నటువంటి విధిముఖ నేరుగా చెప్పేటువంటి విశేషణాలు, నిషేధముఖ నిషేధిస్తూ ప్రపంచం నిషేధిస్తూ చెప్పేటువంటి విశేషణాలు అని చెప్పని. అయితే ఆ బ్రహ్మము యొక్క విషయం తెలియటానికి మనకు ఉన్నటువంటి పరికరం కరణం అనేటువంటిది శాస్త్రమే కరణము అని చెప్పుకున్నాం గతంలో. చాలామందికి మరి జ్ఞాపకం ఉండవచ్చు. మరొకసారి స్మరణ చేసుకోండి, మననం చేసుకోండి. మనం తెలుసుకోవటానికి ఉన్నటువంటి 3 కరణములు అని గతంలో మనం ప్రస్తావించుకున్నాము. అది ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము అనేటువంటి 3 తీసుకున్నాం. ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది ప్రాపంచిక సంబంధమై ఉన్నటువంటి అంశాలు తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటివి. గమనించండి, ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది ప్రాపంచిక విషయాలు మాత్రమే తెలుసుకోవటానికి యోగ్యముగా ఉన్నటువంటివి. ప్రాపంచికము అంటే పంచ అంటే 5, శబ్ద అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేటువంటివి ప్రపంచం అనేటువంటిది. దీన్ని భౌతికము అని చెప్పని అన్నారు, భౌతిక ప్రపంచం అని చెప్పని అంటారు. బ్రహ్మము అభౌతికము అనేటువంటి మాట వాడతారు.
కనుక మనకు ఎదురుగా సన్నిహితముగా ఉన్నటువంటివి పంచభూతములు అనబడేటువంటివి. ఇవి మనకు అన్ని విధాల వాటితో మనం మమేకమై ఉన్నాం. పంచభూతాలతో మనం చాలా దగ్గరగా ఉన్నటువంటి సంబంధాలు మనవి. ఎందుకంటే శరీరంలో కూడా చాలా వరకు పంచభూతముల యొక్క అంశములే చేరిపోయాయి మన శరీరంలో. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతములు ఈ దేహములో చేరిపోయి ఉన్నటువంటి విధానము. ఈ పంచభూతముల అంశముల నుంచి, పంచభూతాల నుంచి అంశములుగా ఏర్పడ్డటువంటివి పంచ ఇంద్రియములుగా చెప్పుకునే విషయం. అనగా శ్రోత్ర, త్వకు, చక్షు, జిహ్వ, గ్రాణం అనబడేటువంటి ఏంటంటే 5 ఎందుకు ఉన్నాయంటే మనకి పంచభూతాలతో చాలా సన్నిహితముగా ఉన్నాం కాబట్టి, పంచభూతములతో మమేకమై ఉన్నటువంటి విధానం కనుక మనకు ఏర్పడ్డటువంటివి కూడా మరి పంచ ఇంద్రియములే 6వ ఇంద్రియంగా చెప్పే అవకాశం లేదు. ఎక్కడ చూసినా కానీ, అనగా ఏ యొక్క దేశానికి పోయినా, ఏ లోకానికి పోయినా, ఎక్కడ చూసినా కానీ ఇవే ఉంటాయి. అది దేవతా దేహాలుగా భావించినా కానీ మీకు పంచేంద్రియాలకు కానీ మీకు కనపడతా ఉంటారు పురాణాలలో. అట్లా భూమి మీద ఉన్నటువంటి మానవ ప్రాణులే కాదు, మానవేతర ప్రాణులు అనేక జీవులు విశ్వంలో ఉన్నాయి. అవి కూడా పంచ ఇంద్రియములే కలిగి ఉన్నాయి. మరి పంచ జ్ఞానేంద్రియములు అని, పంచ కర్మేంద్రియాలు అని చెప్పేటువంటి విషయము. అనగా పని చేసుకోవటానికి 5 ఇంద్రియాలు అనేటువంటి మనకు ఏర్పడ్డటువంటి విధానం. తెలుసుకోవటానికి 5 ఏర్పడ్డాయి, పని చేసుకోవటానికి 5 ఏర్పడ్డాయి. కనుక 5 అనేటువంటివి కూడా పంచభూతములతో సంబంధం పడి ఉన్నటువంటి విధానమే. ఈ తెలుసుకోవటం అనేటువంటి విధానం కలిగి వచ్చిన ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నాం. కేవలం పని చేసే విధానంగా వచ్చిన ఇంద్రియాలని కర్మేంద్రియాలు అన్నాం. కాబట్టి కర్మేంద్రియములుగా చెప్పినా 5 చెప్పాలి, జ్ఞానేంద్రియాలు చెప్పినా 5 చెప్పాలి తప్ప 6వదిగా చెప్పే అవకాశం లేదు. అయితే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు అనే వ్యత్యాసం ఎందుకు వచ్చిందని చెప్పి అన్నమాట చూసినట్లయితే, జ్ఞానేంద్రియముల యందు సాత్వికం అనే గుణం ఉంది కాబట్టి వాట్లను జ్ఞానేంద్రియాలు అన్నాం. కర్మేంద్రియములుగా పిలువబడేటువంటి వాటి యందు రజోగుణం ప్రధానంగా ఉంది కాబట్టి వాట్లను కర్మేంద్రియములు అన్నాం. మొత్తం ఇంద్రియాలు అనేటువంటిది వాడతాం. అయితే కర్మ ఇంద్రియములు, జ్ఞాన ఇంద్రియములు అని 2 పదాలు ఎందుకు వాడుతున్నామంటే సాత్విక, రాజసిక అనే అంశాలను బట్టి ఆ విధంగా చెప్పటం జరుగుతుంది. జ్ఞానేంద్రియాలన్నా 5, కర్మేంద్రియాలన్నా 5. ఎందుకు 5 అని చెప్పనంటే వాటికి మూలం పంచభూతములు. కనుక పంచభూతాలకు మనకు ఒక సామరస్య భావన ఉంది, మమేకత్వమును పొంది ఉన్నాం. ఇప్పుడు శారీరకంగా కూడా చూసినట్లయితే పంచభూతములు ఇమిడి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మరి పంచభూతాత్మికమై ఉన్న దేహముతో వ్యవహరించేటువంటి మనము ఈ పంచభూతాలతో నిత్యము కూడా అనుసంధానం కలిగి ఉన్నాం. భూమి అంటిపెట్టుకుని తిరగాలి, జలాన్ని సేవిస్తూ బతకాలి, అగ్నిని లోపల పెట్టుకొని మరి దేహ వ్యవహారం చేసుకోవాలి, వాయు సంచారం కలిగే బతకాలి, ఆకాశంతో ఇమిడే మనం వ్యవహారం సంచరించుకోవాలి. ఇట్లాగా చూసినట్లయితే మరి పంచభూతాలతో ఈ దేహం అనేటువంటిది పూర్తిగా 2 కూడా మమేకమై ఉన్నటువంటి విధానము. కాబట్టి పంచభూతములు అనేటువంటి ఒక అంశమైతే మరి ఆ పంచభూతములలో చేరి ఉన్నటువంటివి మరొకటి గుణాలు అనేటువంటివి. పంచభూతాలలో చేరి ఉన్న గుణములు అనబడేటువంటివి 5: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి. కాబట్టి ప్రకారంగా పంచభూతములలో ఉన్నటువంటి ఆ గుణాలను తెలుసుకోవటానికి మనకు పంచేంద్రియాలు ఉపకరించేవిగా ఉన్నాయి. కాబట్టి ఇట్లాగా మనం ఈ పంచేంద్రియాలతోనే దాదాపుగా మన జీవన విధానం అంతా కూడా అనుబంధం కలిగి నిత్యము కూడా ఈ విషయముల వరకే మన ప్రయాణం కొనసాగుతూ ఉన్న విధానం. వీటిని దాటి మన ప్రయాణం అనేది పెద్దగా లేదేక. ఉదయం లేచిన మొదలు పడుకోబోయేదాకా మరి ఆ పృథ్వీ సంబంధ గంధంతోనో, జల సంబంధ రసాలతోనో, అగ్ని సంబంధ రూపాలు, వాయు సంబంధ స్పర్శలు,
ఆకాశ సంబంధ శబ్దములు. ఇవే మనం మన నిత్యం కూడా వ్యవహరించుకుంటున్నటువంటి విధానం. సకల జీవులు, సమస్త మానవులు, సమస్త జీవులు కూడా ఇంతవరకే పరిమితమై ఉన్నటువంటి విధానము. కాబట్టి దాదాపుగా మన జీవన విధానం అంతా కూడా మరి ప్రత్యక్ష ప్రమాణాలతోనే మనం నడుస్తున్నటువంటి విధానం. కాబట్టి ఈ ప్రకారం ఎంత సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా మనం వాటిలను వేరే పరికరాల ఉపకరణములుగా చేసుకొని వాటిని గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్న విధానం. కాబట్టి ఈ విధముగా మరి తెలుసుకునే విధానంలో మనము ఈ పంచేంద్రియములు అనేటువంటి కరణములు ఆసరాగా చేసుకుని ఈ విశ్వములో ఉన్నటువంటి యొక్క వాటిని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది. దాని ప్రత్యక్ష ప్రమాణముగా చెప్పుకొచ్చిన అంశము. తర్వాత అనుమాన ప్రమాణం కింద చూసినట్లయితే ఏవో కొన్ని సంఘటనలు, కొన్ని అంశాలనే మనం తెలుసుకోవటానికి కారణాలను ఎదుగుతూ ఉంటాం. ఏంటంటే ప్రత్యక్షం కనబడతా ఉన్నాయి, ఆ కనబడే దానికి ఏమిటి కారణము అనేది అర్థం కాదు మనకి. ఆ విధముగా ఆ కారణాలు ఏమిటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇది అనుమాన ప్రమాణం కింద వచ్చేటువంటి అంశమే. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణములతో అనుబంధం కలిగి ఉన్నటువంటి యొక్క మనము అనుమాన ప్రమాణాన్ని కూడా చాలా వరకు జీవితంలో తీసుకోవటం జరుగుతుంది. దాన్ని కూడా, ఆ కరణాన్ని కూడా మనం వాడుకుంటూ ఉన్నాము. ఆ కరణాన్ని ఉపకరణంగా చేసుకుని మరి దాని కారణం ఏదై ఉండునా అనేటువంటి అన్వేషణలో ఆ కారణాలని ఎతుకుతూ ఉంటాం. ఇది కూడా మన జీవితంలో భాగమే అయి ఉన్నటువంటి విధానం అన్నమాట. కాబట్టి అందుచేత దాదాపుగా మన జీవన విధానం అంతా కూడా ఈ ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణములతోనే చాలా వరకు సాగుతున్నటువంటిది. ఇక అభౌతికము అని చెప్పి అన్నాం కదా, ఈ భౌతికం యొక్క అంశం వరకే మనకు ప్రత్యక్షము, అనుమానము అని చెప్పని. ఇక అభౌతికము అనగా పంచభూతములలో చేరినటువంటిది, పంచభూతాలకు అతీతమై ఉన్నటువంటిది, మరొక వస్తువు ఉందనేటువంటి విషయం మీద మనకు తెలియజేసేటువంటిది ఇక్కడ శాస్త్రము అన్నారు. దాని శబ్ద ప్రమాణము అని చెప్పని అన్నారు. కనుక శబ్ద ప్రమాణము అనబడేటువంటి దాని ద్వారానే మనకి అభౌతికముగా ఉన్నటువంటి ఇంద్రియాల గోచరించకుండా ఉన్నటువంటివి, వాటి ఏందో ఒక అస్తిత్వ భావన అనేది మనకు ఏర్పడింది. అనగా మనంగా చూసినటువంటి ఏం కావు అవి. వైకుంఠం అన్నారు, కైలాసం అన్నారు, స్వర్గలోకం, నరకలోకం అన్నారు, అటనే ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము ఇత్యాదివన్నీ కూడా మనకు భౌతికంగా అందుతున్నటువంటివి కావు. అనుమానంతో కూడా తెలుసుకోవడానికి అవకాశాలు మనకేమాత్రం లేవు. అనుమానముతో తెలుసుకోవడం అని చెప్పానంటే అది కూడా ప్రత్యక్షంలో భాగమై ఉన్నది. ప్రత్యక్షంలో భాగమై ఉన్నటువంటి దానినే మనం అనుమానాత్మకముగా దాన్ని గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ప్రత్యక్షంలో భాగము అని చెప్పానంటే ఉదాహరణకు అగ్ని అని చెప్పి అనుకుందాం. అగ్ని మనకు ప్రత్యక్షం కావటం లేదు, పొగ మాత్రం ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి ప్రత్యక్షం అవుతున్నటువంటి పొగను చూసి అక్కడ అగ్ని తప్పనిసరిగా ఉండాలి అనేది మనం ఊహిస్తూ ఉన్నాం. అందువల్ల ఈ ఊహా సంబంధమై ఉన్నటువంటి అనుమాన ప్రమాణానికి కూడా ప్రత్యక్షంగా ఉన్నటువంటి వస్తువే కారణమవుతుందన్నమాట. ప్రత్యక్షంగా ఉన్నదాన్ని చూసి దీనికి కారణం ఏమిటి అనేటువంటి విషయంలో అన్వేషణ చేసి దాన్ని ఆ విధంగా ఫలానా అనేటువంటి విషయంగా తెలుసుకోవటం అనేటువంటిది అది అనుమాన ప్రమాణం కింద వస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా మనకు ఈ ప్రపంచంలో చేరి ఉన్నటువంటి యొక్క అంశములే. ఇక మిగతా శాస్త్ర సంబంధమై ఉన్న విషయానికి వచ్చినట్లయితే మరి దేవతలు అన్నారు, అటనే వైకుంఠం అన్నారు, కైలాసం అన్నారు, స్త్రీలోకం అని చెప్పేసి అని, గోలోకం అని చెప్పేసి అని, ఇంద్రలోకము, చంద్రలోకము, అజానజాలోకము, పితృలోకము, గంధర్వలోకము ఇత్యాదివన్నీ కూడా మనకు చూసినట్లయితే అది ప్రత్యక్షం దాంట్లో చేరింది కాదు, అనుమాన ప్రమాణంలో కూడా చేరినటువంటి అంశం కాదు. అది కేవలం శాస్త్రపరంగా ఉన్నటువంటి అంశములు. అట్లా బ్రహ్మము, ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము ఇవన్నీ కూడా శాస్త్రం నుంచి మనకు వచ్చినటువంటి అంశములు. కనుక శాస్త్ర ఆధారంగా మన వాట్లను తీసుకోవటం జరిగింది.
అయితే ఇలా వీటి యందు మానవునికి అను ఆ, అపనమ్మకం కూడా ఉన్నది. అంటే నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడ నరకం, ఎక్కడ స్వర్గం, ఎక్కడుంది బ్రహ్మం, ఎక్కడుంది ఆత్మ, ఎక్కడున్న దేవుడు అనే విధానంగా దాన్ని సందేహించేటువంటి వాళ్ళు ఉన్నారు. లేదా శాస్త్రాన్ని ప్రామాణికంగా చేసుకుని శాస్త్రం తప్పు చెప్పదు, శాస్త్రం మనకు వాస్తవమే బోధిస్తుంది అని శాస్త్రం పట్ల విశ్వాసం కలిగి పోయేటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక శాస్త్రం పట్ల విశ్వాసం కలిగి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇవన్నీ కూడా అస్తిత్వముగా ఉన్నటువంటి భావన, వైకుంఠం కానీ, కైలాసం కానీ, స్వర్గలోకం, నరకలోకం, దాంట్లోనే చేరి ఉన్న అంశం మరొకటి భగవంతుడు అనేటువంటి విషయం కూడా, బ్రహ్మము భగవంతుడు అనేటువంటిది. అయితే భగవంతుని యొక్క విషయం కాడే చాలా వరకు మన గందరగోళం అనే విషయం ఒకటి ఉన్నది. ఎందువల్లంటే భగవంతుడి విషయంలో నానా రకాలుగా చెప్పేవాళ్ళు, మేం చెప్పేది భగవంతుడు, మేం చెప్పేది భగవంతుడు, మేం చెప్పేది భగవంతుడు, మేం చెప్పేది భగవంతుడు అన్నటువంటి వాదోపవాదాలు కనపడే విధానం భగవంతుని దగ్గర ముఖ్యంగా అందరూ కూడా తారతమ్యములు కలిగి ఉన్నారు. ఎందుకంటే వాటికి ఉన్నటువంటి యొక్క శాస్త్రాలు భిన్న భిన్నాలుగా ఉన్నాయి కాబట్టి ఆ శాస్త్ర ప్రామాణికంగా వాళ్ళు తీసుకుని వాట్లను వాళ్ళు విశ్వసించి ఆ మార్గంలో పయనిస్తున్నటువంటి విధానం కనుక ఏదైనా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా శబ్ద ప్రమాణంలో చేరి ఉన్నటువంటి అంశము కనుక మీకు శబ్దమును, ఆ శబ్దం అంటే వేదం, ఇక్కడ వేదాన్ని ప్రామాణికంగా చెప్పిన అర్థం ఆప్తవాక్యము అని చెప్పని అంటారు. కాబట్టి వేదవాక్యము వేద ప్రామాణికము అని చెప్పి అన్నారు. కనుక వేద ప్రామాణికం తీసుకున్నప్పుడు దాన్ని బట్టి మనకు తెలియబడేటువంటివి ఇవన్నీ కూడా, అనగా లోచనం అంటే కన్ను అని చెప్పి అన్నాం కదా. కన్ను అన్నప్పుడు మనకి పంచేంద్రియాలు కన్నులే, శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణ అనబడేటువంటివి కన్నులు. ఆ కన్నులతో మనకి వాటిని ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఆ తెలుసుకునేటువంటి యొక్క వాటిలలో కొన్ని కారణములు గోచరించకపోతే ఆ కారణ అన్వేషణలో అనుమానాన్ని ప్రయోగిస్తాము, అనుమానంతో ఆ కారణాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు కూడా ప్రపంచ వస్తువులకు సంబంధపడి ఉండగా కేవలం మరి ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటిది మరొక అంశంలో విశ్వంలో ఉన్నాయని చెప్పేసి అని వాటి విషయాన్ని బోధించేటువంటి విధానాలే మనకి శాస్త్రములు, పురాణములు. అట్లానే శివ పురాణం శివుని గురించి, విష్ణు పురాణం విష్ణువుని గురించి, దైవ భాగవతం అమ్మవారి గురించి, బ్రహ్మ పురాణం బ్రహ్మదేవుని గురించి. ఈ ప్రకారంగా ఆయా దేవతలు, ఆ లోకాలు అనేటువంటివన్నీ కూడా మీకు చూస్తే ఈ పురాణములు అష్టాదశ పురాణాలు అన్నారు, ఉప పురాణాలుగా కూడా చెప్పే విధానం ఉంటుంది. కాబట్టి పురాణములు వాటికి మూలముగా ఉన్నటువంటి ఆ వేద మంత్రములు, వైదికముగా ఉన్న వేద మంత్రాలు. కాబట్టి వాటి నుంచి మనకి అభౌతికముగా ఉన్నటువంటి యొక్క వస్తు స్వరూపాలను గురించి బోధించే విధానము. కాబట్టి ఇక్కడ కేవలం మానవునికి నమ్మకం మాత్రమే ఆధారం కలిగి ఉన్నటువంటి అంశము. నమ్మకము అనేటువంటిది ఆధారం అన్నమాట. కాబట్టి ఆ శబ్దాన్ని బట్టే మనం ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నమాట. శబ్దమే ప్రమాణంగా తీసుకున్నాం కాబట్టి ఆ శబ్దమును అనుసరించే మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అది అనుమాన ప్రమాణం ఏంటంటే మనకి తెలియబడేటువంటి ఇంద్రియాలకు గోచరించేటువంటి వాటిలను చూసి దానికి కారణం ఏమిటా అని చెప్పని మనం అన్వేషణ చేసుకుంటూ పోతాం. పొగ వస్తూ ఉన్నది, ఆ పొగ కనబడతా ఉన్నది, ఆ కనపడే పొగను బట్టి పోయి ఎక్కడైతే అగ్ని ఉందో అగ్నిని చూడవచ్చు. మనం ప్రయాణం చేయగలిగితే ఎక్కడో మాటున మరుగున ఉన్నటువంటి అగ్నిని మనం చూడవచ్చు. పొగను ప్రామాణికంగా, పొగను ప్రత్యక్షంగా తీసుకొని ఇక్కడ మనకి చూసినట్లయితే అనుమానాత్మకముగా ఏవి కూడా లేవు. మనకి కేవలం శబ్దమే, శబ్దాన్ని బట్టే మనం ప్రయాణం చేయాల్సిన విధానం ఉంటుంది. కాబట్టి దీన్ని శబ్ద ప్రమాణము అన్నారు. అందువల్ల ఈ విషయంలో శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసేటువంటి వారికి మాత్రమే దాని విషయంలో అవగాహన కలిగే అవకాశం పూర్ణముగా ఏర్పడుతుంది. అందువల్ల ఇక్కడ భగవద్ విషయముగా చెప్పేటువంటి విధానములో మరి ఇక్కడ వాడేటువంటి పదాలన్నీ కూడా నిత్య, సర్వగత, స్థాణు, అచల, అయం, సనాత. ఇది మనకు ఇంద్రియాలు గోచరించి మాట్లాడుతున్న అంశములు కావు.
ఇవి కేవలం మహాత్ములు వారి యొక్క యోగ సమాధి అనబడే ఒక స్థితి ఉన్నది కదా, ఆ యోగ సమాధికి సంబంధించినటువంటి యొక్క అంశములు ఇవన్నీ కూడా అందులో సమాధి భాష అన్నారు. అందువల్ల తపస్సు, దాని తపస్సే కారణం. అన్వేషణ ఏమిటంటే తపస్సే అన్వేషణ. తపస్సు అనే అన్వేషణతో వాళ్ళు ప్రయాణం చేశారు. మనం ఎట్లయితే అగ్నిని ఊహాత్మకముగా పెట్టుకుని పొగను ప్రత్యక్షంగా చేసుకొని ప్రయాణం చేసి చివరికి అగ్నిని గుర్తించాము అనుమాన ప్రమాణములో, అట్లాగా వీళ్ళు మరి ఈ యొక్క శబ్దమునే ఆధారంగా చేసుకొని, శబ్దమును ప్రామాణికంగా చేసుకొని, ఆ శబ్దాన్ని బట్టే వాళ్ళు ప్రయాణం చేసి మరి ఆ ప్రకారంగా వాళ్ళు ఆ యొక్క స్వరూప అనుభవం పొందే విషయంగా వాళ్ళు ప్రయాణం చేసిన విధానము ఇది. ఇతర లోకాల విషయం మాత్రం ఏంటంటే స్వర్గము, నరకము ఇత్యాది లోకాలన్నీ కూడా చెప్పేటువంటి మాట. దానికి మీకు మరి ఆ కర్మ అనేటువంటి దాన్ని ప్రామాణికంగా చెప్పుకొచ్చారు, కర్మ సిద్ధాంత విధానముగా. మరి ఆ యొక్క ఉత్తమ లోకములుగా చెప్పేటువంటివి పుణ్య విశేషముతో పొందబడేటువంటివేని, తర్వాత మరి హీన లోకాలు, నరకాది లోకాలన్నీ కూడా పాపకర్మ ఫలితముగా పొందబడేటువంటివిగా చెబుతున్నటువంటి మాట. కాబట్టి దాన్ని అనుసరించి మరి మానవులు మరి ఆ నరకం అనేటువంటిది చాలా బాధాత్మకం కాబట్టి దాన్ని ప్రాప్తింపజేసేటువంటి ఏ యొక్క కర్మలు అయితే ఉన్నాయో వాటికి దూరంగా ఉండటం లాంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఉత్తమ లోకములు, ఉత్తమ దేహములు అనబడేటువంటి దానములో మరి అట్టి ఆ యొక్క దాని విశ్వాసముతో ఉత్తమ కర్మలు, పుణ్య కర్మలు జీవితంలో ఆచరించాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఈ ప్రకారంగా చేస్తున్నాము అని చెప్పనంటే మనకు ప్రత్యక్షముగా గోచరించి మనం చేయటం లేదు. శాస్త్రం అనేది ప్రామాణికంగా చేసుకోవడం కారణంగా శాస్త్రం చెప్పిన మాటలను మనం విశ్వసించి ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్న విధానం కనుక ఇవి శాస్త్ర దృక్పథములో చేరి ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇతర లోకాంతరములు కానీ, ఇతర దేహం మన జన్మ పరంపర సిద్ధాంత విషయం కానీ, లేదా మోక్ష విషయంలో బ్రహ్మైక్య భావన పొందటం కానీ, ఇవన్నీ చూసినట్లయితే కేవలం శబ్దమునే కరణముగా చేసుకుని ప్రయాణం చేయాల్సిన అంశం అన్నమాట. దీన్ని మరి శబ్ద జ్ఞానము అన్నారు, శబ్ద ప్రామాణికము అని చెప్పి అన్నారు. అందుచేత మరి ఇక్కడ పరమాత్మ యొక్క విషయం చెబుతూ నిత్య, సర్వగత, స్థాణు, అచల, అయం సనాతన, ఇవన్నీ కూడా మనకి ఇంద్రియాలు గోచరించాయా అని చెప్పనంటే ఇంద్రియాలు గోచరించిన అంశాలు కావు. అవి కేవలం మహాత్ములు మరొక లోకం అని చెప్పి అనవచ్చు. ఈ లోకం కాదు, అది మరొక లోకం కనుక ఆ లోకానికి పోతే తప్ప ఇవన్నీ కూడా గోచరించే అవకాశం లేదు. అది అవస్థాంతరము అన్నారు. ఈ అవస్థ కాక మరొక అవస్థకు పోగలిగితేనే అవి గోచరించే అవకాశం ఉంటుంది. అవస్థాంతరము అనే మాట వాడినప్పుడు ఈ అవస్థాంతరం అనేటువంటిది మనం జీవితంలో చూస్తూ ఉన్నాం. అనగా స్వప్న పదార్థములు అని చెప్పి అన్నప్పుడు జాగ్రత్త లోకం కంటే అది వేరుగా ఉన్నటువంటి అంశము. మరి అక్కడికి పోతే తప్ప మనకి స్వప్న పదార్థాలు గోచరించే అవకాశం లేదు. అటనే ఆ సుషుప్తి యందు గోచరించేటువంటి ఒక పరమానందము అన్నారు, పరమశాంతి అన్నారు. ఆ సుషుప్తిలో గోచరించే పరమశాంతి అనేటువంటిది కూడా ఆడకపోతే తప్ప మనకు గోచరించే అవకాశం లేదు. జాగ్రత్త అవస్థలో ఉండి దాన్ని తెలుసుకుంటాను అని చెప్పనంటే మాత్రం కుదిరే వ్యవహారం కాదు. స్వప్న లోకంలో ఉన్నటువంటి అనుభవం పొందాలని చెప్పనంటే నువ్వు జాగ్రత్త లోకాన్ని విసర్జించి పోవాల్సి ఉంటుంది. ఒకవేళ సుషుప్తి యందు ఉన్నటువంటి పరమశాంతి కావచ్చు, సుఖం కావచ్చు, ఆ పరమ సుఖాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉంటే ఆడకపోయి పొందాలే తప్ప ఇక్కడే ఉండి దాని యొక్క సుఖాన్ని ఆస్వాదిస్తా అని చెప్పనంటే మాత్రం అది కుదిరే విధానం కాదు. ఇది మనకు నిత్య జీవితంలో ఉన్నటువంటి ఒక అంశములు ఇవన్నీ కూడా. అనగా మనం బతికుండగానే నిత్య జీవితంలో మనం అట్లను ఆస్వాదించుకోవచ్చు. మరలా జాగ్రత్త అవస్థకు రాగానే స్మరించుకోవచ్చు. అవకాశాలు ఉన్నాయి అక్కడ. జాగ్రత్త అవస్థ వీడి మరొక లోకమగు స్వప్న లోకానికి పోయినా మళ్ళా తిరిగి జాగ్రత్త అవస్థకు వచ్చి నువ్వు స్వప్నం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలని మళ్ళా స్మరించుకోవచ్చు నువ్వు.
అటనే జాగ్రత్త అవస్థ కంటే భిన్నమై ఉన్నటువంటి మరొకటి సుషుప్తి అవస్థ. ఆ సుషుప్తి అవస్థను పొంది అక్కడ ఉన్నటువంటి పరమశాంతిని, సుఖాన్ని అనుభవించి తిరిగి మరలా ఆ అనుభవాన్ని నువ్వు జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత పక్క వాళ్ళతో ముచ్చటించుకోవచ్చు. దాన్ని స్మరించుకొని ఇట్లా ఆనందం యొక్క విషయం గురించి బాగా అనుభూతిని చెందవచ్చు. కాబట్టి ప్రకారంగా ఏంటంటే ఎక్కడ ఉండేటువంటి యొక్క అనుభవం అక్కడే ఉన్నట్లు యొక్క విషయముగా, మరి ఇక్కడ పరమాత్మ యొక్క విషయం చూసినట్లయితే ఇది యోగ సమాధికి సంబంధించినటువంటి అంశము. కాబట్టి ఆ యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారు మాత్రమే అవి చెప్పగలిగేటువంటి విధానము. అది బ్రహ్మము యొక్క సంబంధ అంశం అన్నమాట. అది దేహ ప్రయాణాలు చేసి దేహాంతర ప్రయాణం చేసి అనుభవంలో తెచ్చుకునే అంశం కాదది. ప్రాక్ శరీర విమోక్షణాత్ అంటుంది శాస్త్రం. ప్రాక్ శరీర విమోక్షణాత్ అనగా ప్రాక్ పూర్వమే, శరీర విమోక్షణాత్ దేహమును వదలటానికి పూర్వమే నువ్వు అనుభవాన్ని పొందాల్సి ఉంటుంది. ఏదని చెప్పానంటే బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం అన్నమాట. అది ఎప్పుడని చెప్పానంటే ప్రాక్ శరీర విమోక్షణాత్ అనగా శరీరాన్ని వదలటానికి పూర్వమే పొందాల్సినటువంటి ఒక అనుభవము అన్నారు. శరీరం వదిలిన తర్వాత పొందబడేటువంటివి చెప్పే మాట లోకాంతర గమనము అనేటువంటి. అనగా ఈ యొక్క భౌతిక లోకము కంటే ఇంకా అవి అతీతముగా ఉన్నటువంటి దివ్య ప్రకాశముతో ఉన్నటువంటి ఎంతో ఆనందాత్మకముగా ఉన్నటువంటి దేవత నిలయమై ఉన్నటువంటి మరొక లోకాలుగా చెప్పేటువంటివన్నీ కూడా అవి పుణ్యకార్యములు ముఖ్యంగా ఆచరించాల్సి ఉంటుంది. అవి శరీరాన్ని విసర్జించిన తర్వాత, శరీరాన్ని వదిలిన తర్వాత అనగా ప్రారబ్ధానంతరం అని చెప్పుకోవచ్చు మనం. ప్రారబ్ధం ఉన్న కాలంలో అవి పొందే అవకాశం లేదు. ప్రారబ్ధం అయిపోయిన తర్వాత ఆ లోకాల గురించిన విషయము అవగాహనలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. మనకు చూస్తే మరి రామాయణంలో కూడా ఈ అంశాల గురించి చూసినట్లయితే త్రిశంకుడు ఈ దేహము ద్వారానే ఆ దివ్య లోకాలు గాంచేటువంటి యొక్క ఉద్దేశంతో వశిష్ఠుల వారిని అడుగుతాడు. అయ్యా, నేను సశరీరముగా మీరు చెప్పేటువంటి యొక్క లోకాలకు పంపించండి, నేను ఆ లోకాలు దర్శించుకుంటాను. దేహం పోయిన తర్వాత అప్పుడేదో కనపడతాయని చెప్పి అంటూ ఉన్నారు, పొందబడతాయని చెప్పి అంటూ ఉన్నారు. దేహం తర్వాత పొందబడేటువంటివి కావు నాకు కావాల్సింది. నాకు ఈ దేహం ఉండగానే నేను అట్లా దర్శించుకోవాల్సి ఉంటుంది. కనుక మరి నన్ను ఈ యొక్క దేహం ఉండగానే నన్ను ఆ లోకాలకు పంపమని చెప్పేసి అని ఆ విధంగా ప్రాధేయపడటము, దాన్ని మహర్షులు తిరస్కరించారు. అది కుదరదు, ఇది పార్థివ దేహము, ఇది పృథివీ సంబంధమై ఉన్న దేహము. ఈ పృథివీ సంబంధమై ఉన్నటువంటి యొక్క దేహముతో ఈ పృథివీ, ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి వరకు మాత్రమే వాటితో సంబంధం పడే అవకాశం ఉందే తప్ప మరి కేవలం సూక్ష్మ దేహముతో సంబంధం పడ్డటువంటి వాట్లను ఈ స్థూల దేహముతో ఉండి వాట్లను పొందే అవకాశం లేదనేటువంటిదిగా మనకి తెలుస్తుంది ఆ యొక్క రామాయణం నుంచి. కనుక ఆ కాలంలో వశిష్ఠాదులు దాన్ని తిరస్కరించారు. ఇది కుదరదయ్యా, నువ్వు ఆ యొక్క సంకల్పం మానుకో, కాబట్టి నువ్వు ఆ యొక్క లోకాలకు ప్రాప్తించే విధానముగా ఉన్న సత్కర్మలు ఆచరించుకో, పుణ్యాన్ని సంపార్జన చేసుకో. ఆ పుణ్య విశేషముతో నువ్వు తర్వాత దేహానంతరం ప్రారంభం అయిపోయిన తర్వాత దేహానంతరం సూక్ష్మ దేహంతో మాత్రం ప్రయాణం చేసే అవకాశం ఉన్నటువంటివి అని ఈ ప్రకారంగా వాళ్ళు చెప్తే వానికి అది నచ్చలేదు. లేదు, నేను దేహముతోనే పోవాలి, దేహం ఉండగా దర్శించుకోవాలి అనేటువంటి ఒక ప్రత్యక్షవాదం అన్నమాట. ప్రత్యక్షవాదం అంటే దేహం ఉండగానే ఆ దేహం ద్వారానే తెలుసుకోవాలి అనేటువంటిది. ఇప్పుడు చాలామంది కూడా భగవద్ విషయంలో దేహం యొక్క విధానంగా ఉన్నప్పుడే దాన్ని చూసుకోవాలనేటువంటి ఒక వాదనలు ఉన్నాయి కదా. నాస్తికులు వీళ్ళందరూ కూడా ఒకవేళ ఉన్నాడా దేవుడు, ఉన్నట్లయితే మాకు చూపిస్తావా, ప్రత్యక్షం చూపిస్తావా అని కూడా మనకి ఈ లోకంలో వినబడుతూ ఉన్నాయి వాదనలు. అనగా నాస్తికులు కావచ్చు, హేతువాదులు కావచ్చు, భౌతికవాదులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి ఆ యొక్క దేహం ఉన్నప్పుడే మాకు చూపించాలి, దేహంతో ఉన్నప్పుడే మాకు తెలియపరచాలి, అట్లా తెలియపరిస్తేనే మేము ఉన్నాయని చెప్పని అంటామని చెప్పిన వాళ్ళు కూడా గట్టి వాదనలు ఒకటి జరుగుతూ ఉన్నాయి. అలాంటి విధానం మన రామాయణంలో కూడా
త్రిశంకుడు అనేటువంటి రాజు వాడు మరి ఆ దేహం ఉండగానే నేను దర్శించుకోవాలనే మాటగా వచ్చినప్పుడు మరి ఆ యొక్క వశిష్ఠాదులు అలాంటి విషయాన్ని వాళ్ళు తిరస్కరించారు. అది కుదరదు, కాబట్టి నువ్వు పుణ్యకార్యాలు ఆచరించుకో, దేహానంతరం దేహం పోయాక ప్రారంధం అయిపోయి దేహం పోయిన తర్వాత అప్పుడు నువ్వు సూక్ష్మ దేహంతో పోవాలే తప్ప స్థూల దేహంతో పోయే అవకాశం కాదనే విషయంగా వాళ్ళు తిరస్కరించారు. వాడు మూర్ఖముగా ప్రవర్తించడం కారణముగా ఆ కోపావేశముతో వశిష్ఠుడు వాడిని శపిస్తాడు. ఒక వికారమైనటువంటి ఆకారం అయిపోమని చెప్పని, పిశాచం అయిపోమని చెప్పని శపించిన సందర్భం. ఆ తర్వాత ఆయన మరి విశ్వామిత్రుడిని ఆశ్రయించి, అయా ఈ విధముగా వశిష్ఠుడిని ప్రార్థించాను, ఆయన నన్ను ఈ విధముగా శపించాడు అని చెప్పని చెప్పడంతో మరి ఆ యొక్క వశిష్ఠుడి ఉన్నటువంటి యొక్క ద్వేషం ఉంది కాబట్టి విశ్వామిత్రుడికి తన ప్రత్యర్థి ఏ కార్యం చేయలేకపోయాడో తాను చేసి గొప్పతనం పొందే ఉద్దేశంతో ఏ యొక్క వశిష్ఠుడు తిరస్కరించాడో నేను నీకు నా తపస్సు ద్వారా పంపిస్తా అని చెప్పేసి ఆయన ముందుకు రావటం. ఆ తర్వాత తన తపస్సును దారబోసి శరీరముతో వాడు స్వర్గలోకానికి పోయే విధానంగా చేసినప్పుడు మరి అక్కడ స్వర్గలోకాల వాసులు ఆ యొక్క దేహం వస్తూ ఉంటే అది భరించలేక, దేహం యొక్క సంబంధ గాలులు భరించలేక దాన్ని నెట్టివేసిన విధానము అని చెప్పని మన కథాంశాలు మనకి రామాయణంలో వచ్చే విధానము. కాబట్టి అందుచేత ఇక్కడ చూసినట్లయితే ఇది కేవలం ఉన్నటువంటి ఈ దేహం, ఈ భౌతిక దేహం, పార్థివ దేహం, పంచభూతాత్మిక దేహం, ఇది కేవలం మట్టి సంబంధమై ఉన్న దేహం కాబట్టి ఈ పృథివీ మండలంలో ఉన్నటువంటి వాటిని మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క పంచభూతాత్మకమైనటువంటి యొక్క విశ్వము కంటే విలక్షణమై ఉన్నటువంటి అభౌతికముగా ఉన్నటువంటి లోకాలుగా చెప్పే మాట శాస్త్రము. అయితే లోకాలు ఉన్నాయా లేవు అనేది కూడా ఒక వాదోపవాదాలు ఉన్నాయి. దీని మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఉన్నారు, విశ్వాసం లేని వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అది సూక్ష్మ దేహానికి సంబంధించినటువంటి యొక్క లోకము అని చెప్పనే మాట. ఇప్పుడు మనం ఉన్నటువంటి యొక్క లోకం ఇది స్థూల దేహానికి సంబంధించి ఉన్నటువంటి లోకం. కాబట్టి స్థూల దేహం, పార్థివ దేహం అనగా పంచభూతాత్మిక దేహం, ఈ దేహం ఉన్నంత వరకు నీవు ఈ లోకంలో ఈ భూమి మీద ఎక్కడెక్కడ ఏ ఏ దేశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు తిరగవచ్చు, నీకు అలాంటి అవకాశాలు ఉన్నాయి ఏమి. కాబట్టి ప్రకారంగా స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటివి ఈ భూమి మీద ఉన్నటువంటి దేశాలు, అనేక దేశాలకి చాలామంది పోతూ ఉన్నారు. ఆయా దేశాలలో ఉన్నటువంటి యొక్క అనుభవాలు పొందుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి దివ్య దృశ్యాలను చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి యొక్క భోగాలను కూడా భోగిస్తూ ఉన్నారు. అనేక విలాసవంతమై ఉన్న జీవితాలు కూడా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధముగా అలా ఆయా దేశాలకు పోవాలని చెప్పనంటే ప్రధానంగా వాళ్ళకి మరి ఆ యొక్క డబ్బు ఉండాలి, పోవాలన్న అపేక్ష ఉండాలి. ఇవన్నీ ఉండగలిగితే ఆయన వేరే వేరే దేశాలకు పోయి ఆడ ఉన్నటువంటి వాడు దర్శించుకోవచ్చు, ఆడ ఉన్నటువంటి యొక్క అనేక రకరకాలైనటువంటి దృశ్యాలను దర్శించుకోవచ్చు, ఇతర భోగాలని భోగించవచ్చు. ఈ ప్రకారంగా అనేక మంది మరి ప్రయాణం చేసి పోతున్న విధానము. కాబట్టి స్థూల దేహముతో సంబంధం పడి ప్రయాణం చేసే అంశం ఒకటి, సూక్ష్మ దేహముతో సంబంధం పడి ప్రయాణం చేసేటువంటి అంశం ఒకటి. కనుక మనకు శాస్త్రం ద్వారా తెలియబడేటువంటివన్నీ కూడా సూక్ష్మ దేహం ద్వారా ప్రయాణం చేసి పొందబడేటువంటి అంశాల గురించి మనకి ఈ శబ్ద ప్రమాణంలో వచ్చేటువంటి అంశము మనం చెప్పుకున్నాము. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఈ రెండూ కూడా భౌతికముగా ఉన్నటువంటి జగత్తు యొక్క విషయంలో వాట్లను దర్శించుకునే విధానంగా ఉన్న ప్రమాణాలు రెండూ కూడా. మూడవది శబ్ద ప్రమాణం అన్నప్పుడు అది కేవలం ప్రపంచముతో సంబంధం లేనటువంటి యొక్క అంశము, పంచభూతాలకు అతీతమై ఉన్నటువంటి ఒక అంశము, అవి ఇంద్రియాలకు తెలియబడకుండా ఉన్నటువంటి అంశము. అనగా పార్థివ దేహముతో ఉన్నంత వరకు మనకు అవి తెలియబడే అవకాశం కాదు. కాబట్టి పార్థివ దేహానంతరం తెలుసుకునేటువంటి విధానం కనుక ఇక్కడ చూసినట్లయితే పార్థివ దేహము అనే దాన్ని విసర్జించి తెలుసుకోవటానికి యోగ్యమై ఉన్నటువంటివి అనే మాట వాడుకోవచ్చు. ఇక్కడ మనం పార్థివ దేహాన్ని విసర్జించి తదనంతరం తెలుసుకునేటువంటి అంశములుగా చూసినట్లయితే అవి రెండు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే ప్రారబ్ధం అయిపోయిన తర్వాత ప్రారబ్ధం ముగియాలి, ప్రారబ్ధం అయిపోతే మనకి దేహం పోతుంది.
కనుక దేహం పోయిన తర్వాత మరి ఈ జీవుడు సూక్ష్మదేహం, ఇంద్రియాత్మిక సూక్ష్మదేహంతో ప్రయాణం చేయటం అనేది ఉంటుంది అన్నారు. కనుక ప్రయాణం చేసినటువంటి యొక్క ఆ జీవుడు మరి ఆ పుణ్యపాపాల యొక్క సంపద, పుణ్యపాపాల సంబంధ సంస్కారాలని అనుసరించి అతడు ఆయా లోకాలకి పోతున్నాడనేటువంటి మాట. ఇది కూడా శాస్త్రం చెప్పే అంశం మీద కేవలం ఇది విశ్వాసంలో చేరి ఉన్న భాగమే. నేను బతికొండంగా నేను చూసుకోవాలి, నేను చూస్తాను, నాకు చూపించండి అనేటువంటి భావన లోకంలో చాలామందికి ఉండేటువంటి విధానమే. కాబట్టి బతికి ఉండగా చూసుకునే ఏం చెప్పుకున్నాము, అది ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం. ఆ రెండింటి యొక్క అంశం వరకే నీకు ఈ జీవించి ఉండగా అనుభవానికి వచ్చే అంశం అన్నమాట. మూడవది శబ్ద ప్రమాణము కింద వచ్చిన అంశం ఏంటంటే అది ఇక భౌతిక దేహంతో అనుబంధం కలిగి ఉన్నటువంటివి కావు. ఆ శాస్త్రం ద్వారా చెప్పే అంశాలు ప్రధానముగా ఉపనిషత్తులు, పురాణములు అనేటువంటి అన్నమాట. కాబట్టి వాటిల్లో తెలియబడేటువంటివన్నీ కూడా ప్రారబ్ధం ఉన్నప్పుడు తెలుసుకునే అవకాశం కాదు. ప్రారబ్ధం ఉన్నంత కాలం ఈ దేహం నీకుంటుంది. ప్రారబ్ధం పోయిన మరుక్షణమే నీకు ఈ దేహం రాలిపోతుంది. కాబట్టి ఈ శరీరం పోయిన తర్వాత ఉన్నటువంటిది సూక్ష్మ దేహము అన్నారు. అంటే ఆ సూక్ష్మ దేహానికి మాత్రమే అనుగుణ్యముగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఆ సూక్ష్మ దేహములో చేరి ఉన్న కర్మలు ఆ యొక్క సూక్ష్మ దేహాన్ని ప్రయాణం చేయిస్తాయి అని చెప్పేసి ఆ ప్రకారంగా వారు ఆ యొక్క సూక్ష్మ దేహముతో ఆయా లోకాలకి పోవటం అనేటువంటి యొక్క అంశము. ఇది చూసినట్లయితే పరోక్ష జ్ఞానం కింద చేరే అంశం. ఇది ప్రత్యక్ష జ్ఞానం కాదు, పరోక్ష జ్ఞానంగా చేరే అంశం. మీకు ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము ఇవన్నీ కూడా ఆ ప్రత్యక్ష జ్ఞానం ఇంద్రియాలకు అనుగుణ్యముగా ఉన్నటువంటి అంశములుగా తెలియబడేటువంటివిగా ఉన్నటువంటివి ప్రత్యక్షము, అనుమానంగా ఉన్నటువంటి ప్రమాణాలు. కానీ శబ్ద ప్రమాణం ఏంటంటే అది కేవలం మరి పరోక్ష జ్ఞానం అని చెప్పిన అర్థం. ఈ దేహానంతరం, దేహం పోయిన తర్వాత నీకు తెలియబడేటువంటివి తప్ప ఈ దేహం ఉండగా తెలియబడేటువంటివి కావు. కాబట్టి ప్రకారముగా ప్రారబ్ధ కర్మ అయిపోవాలి. ప్రారబ్ధ కర్మ అయిపోయిన తర్వాత ఈ దేహం రాలిపోయాక ఈ సూక్ష్మ దేహం చేసేటువంటి ప్రయాణము అనేటువంటి అంశం. కాబట్టి ప్రయాణము అనేది ఉన్నది. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రయాణము అనేది ఉంటుంది. ఆ ప్రయాణము అనేది స్థూల దేహంతో కొనసాగిస్తే ఆయా దేశాలకి పోవటం అవుతుంది. సూక్ష్మ దేహముతో ప్రయాణం చేస్తే ఆయా లోకాలకు పోవటం అనేటువంటిది ఉంటుందనేటువంటి మాట. అందుచేత ప్రారబ్ధానంతరం అనేటువంటిది మనకి ఈ యొక్క విశ్వములో ఉన్నటువంటి ఆయా లోకములు అని చెప్పని కనుక వాటిని విశ్వాసం గలవారై చాలామంది ఈ లోకంలో అనేకటువంటి యొక్క పుణ్యకార్యములు, వ్రతములు, యజ్ఞములు, పూజలు ఇవన్నీ కూడా చేస్తున్నారు అని చెప్పనంటే మరి ఆ మాటల మీద విశ్వాసం ఉండబట్టే కదా. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రద క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భగవద్గీత కూడా చెబుతున్నమాట. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రియ క్రియా విశేష బహుళం అని క్రియలు చేస్తుంటారని చెప్పేసి కాబట్టి ప్రకారంగా తత్సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం మీకు వేదం పూర్వ భాగం బోధిస్తూ ఉన్నది. ఆ పూర్వ భాగములో ఈ జీవుడు దేహానంతరం ఆయా లోకాలకి, ఆ దేవతా సంబంధ లోకాలుగా పోయేటువంటి విధానం గురించి ఆ చేసే ప్రక్రియలన్నీ కూడా. అందుచేత ఈ దేహానంతరం అనేటువంటి మాట మనం చెప్పుకుంటూ ఉన్నాము. రెండు అంశములతో చేరి ఉన్నటువంటి అంశం ఇది. దేహానంతరం అంటే ప్రారబ్ధం అయిపోయిన తర్వాత ప్రయాణం చేసి తెలుసుకోవాల్సిన అంశం ఒకటైతే, ప్రారబ్ధం అనేది అయిపోకముందే, ప్రారబ్ధం ఉన్నప్పుడే ప్రయాణం చేసి మరి తెలుసుకోవాల్సినటువంటి యొక్క అంశము. ప్రారబ్ధం ఉండగానే అని అంటున్నారు. ఇదేమిటంటే ఇది బ్రహ్మము యొక్క సంబంధ అంశం. ఇది ఆత్మ అన్నాం, పరమాత్మ అన్నాం, బ్రహ్మము అన్నాం. పేర్లు వేరైనా స్వరూపం మాత్రం ఒకటే. దాన్ని బ్రహ్మం అనే పాట, అది భగవంతుడుగా చెప్పే మాట. అది సర్వవ్యాపకత్వం కలిగి ఉన్న వస్తువు. అది బ్రహ్మము అంటే
సమస్త సర్వవ్యాపకత్వం కలిగి ఉన్నటువంటి వస్తువు అది. సర్వం ఏతద్ బ్రహ్మ అనే మాట. కాబట్టి బ్రహ్మము యొక్క విషయం వచ్చినప్పుడు మరి దేహానంతరం ప్రారబ్ధానంతరం అనే మాట వాడలేదు. ప్రారబ్ధానంతరం అనే మాట ప్రారబ్ధం ఉన్నప్పుడే అని అన్నారు. ప్రారబ్ధం ఉన్నప్పుడే, బతికున్నప్పుడే బ్రహ్మము యొక్క విషయం నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇది ఇతర లోకాల విషయం వచ్చినప్పుడు ఏం చెప్పారు? ప్రారబ్ధం అయిపోయాక అన్నారు. ప్రారబ్ధం ఉండగా, దేహం ఉండగా అవి చూసే అవకాశం లేదు. అదే కదా త్రిశంక అంశము కూడా. అక్కడ ప్రారబ్ధం అయిపోలేదు, దేహం ఉన్నది. ఆ దేహం ఉన్నప్పుడే చూస్తా అని చెప్పానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి ఆ ప్రకారముగా లోకంలో ఎవరికి కూడా ఈ ప్రారబ్ధం ఉన్నప్పుడు, ఈ దేహం అనగా ఇంకా సజీవముగా ఉన్నప్పుడే అవి తెలియబడేటువంటివి కావు అన్నారు. ఆ దేహం గతించిన తర్వాత, ప్రారబ్ధం అయిపోయి గతించిన తర్వాత ఉన్నటువంటి పురాణాలలో చెప్పేటువంటి, వేదం పూర్వ భాగంలో చెప్పేటువంటి ఆయా లోకాల సంబంధమై ఉన్నటువంటి అంశము అక్కడ వస్తుంది మనకి. అయితే మరి ఇక్కడ బ్రహ్మం అనే విషయం వచ్చినప్పుడు మరి బ్రహ్మం కూడా మరి దేహానంతరం, ప్రారబ్ధం అయిపోయిన తర్వాత దేహానంతరం, దేహం పోయిన తర్వాతే దర్శించుకోవాలా అనే విషయం చూసినట్లయితే అది కాదయా, బ్రహ్మము యొక్క విషయం మాత్రం ప్రారబ్ధం ఉన్నప్పుడే దర్శించుకోవాలి అనే మాట వాడుతూ ఉన్నారు. దానికి పరమాత్మ గీతలో కూడా ప్రాక్కు శరీర విమోక్షణాత్ అన్నారు. శక్నోతి హైవయస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధ ఉద్భవం వేగం సయుక్తస్య సుఖీ నరః అనే శ్లోకం. కనుక శక్నోతి అన్నాడు అంటే సమర్థుడు కావాల్సి ఉంటుంది అన్నాడు. శక్నోతి అంటే సమర్థత. శక్నోతి హైవయస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్. ప్రాక్ అంటే పూర్వం, శరీర అంటే దేహం, విమోక్షణాత్ వదలటానికి, దేహాన్ని వదలటానికి పూర్వమే నువ్వు మరి ఈ విషయం తెలుసుకోవాల్సి ఉంది. అందుకే ప్రారబ్ధం అయిపోకముందే, ఈ దేహం రాలిపోకముందే అనేటువంటి మాట ఇక్కడ బ్రహ్మము యొక్క విషయంలో వస్తుందన్నమాట. అయితే ఇతర లోకాల విషయం చూసినట్లయితే ఆడేం చెప్పారు? నువ్వు ప్రారబ్ధం అయిపోయాక అనే మాట వాడుతూ ఉన్నారు. అందుచేత అది పరోక్షం కింద చేరేటువంటిది ఈ లోకాంతర గమన సంబంధ అంశం అన్నమాట. కానీ ఇక్కడ బ్రహ్మం యొక్క విషయం చూసినట్లయితే ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం అనే మాట ఉన్నది భగవద్గీత. ప్రత్యక్షావగమం, ప్రత్యక్ష అవగమం, అవగతం. ప్రత్యక్షం అనగా నీవు బతికుండంగానే తెలుసుకోవాల్సినటువంటి యొక్క అంశం అన్నాడు. కాబట్టి బతికుండంగా తెలుసుకోవాల్సిన అంశముగానేమో బ్రహ్మమును చెప్పారు. శరీరాన్ని వదిలిన తర్వాత తెలియబడేటువంటి విషయాలేమో వేరే లోకాంతర సంబంధమై ఉన్న అంశముగా చెప్పుకొచ్చారు. అయితే శరీరం ఉన్నప్పుడే తెలుసుకోవాలి, ప్రారబ్ధం ఉండగానే తెలుసుకోవాలి అనేది ఏమిటంటే ఇది బ్రహ్మము యొక్క సంబంధ అంశం అన్నమాట. అయితే శరీరం ఉన్నప్పుడే తెలుసుకునేటువంటివి కూడా మనకు రెండు చెప్పుకున్నాం కదా ఇందాక. స్వప్నం అనేది కూడా శరీరం ఉన్నప్పుడే, ప్రారబ్ధం ఉన్నప్పుడే. సుషుప్తి అనబడేది కూడా శరీరం ఉన్నప్పుడే, ప్రారబ్ధం ఉన్నప్పుడే అనే విషయంగా వస్తుందన్నమాట. ఈ మూడు కూడా ఏంటంటే ఇవి కేవలం శరీరాల యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశములు. అనగా స్థూల దేహానికి సంబంధించిన అంశముగా మరి జాగ్రత్త అవస్థను, సూక్ష్మ దేహానికి సంబంధించిన అంశముగా స్వప్నావస్థను, కారణదేహానికి సంబంధించిన అంశముగా సుషుప్తి అవస్థను చెప్పుకొచ్చే విషయం. కాబట్టి ఈ మూడింటి యొక్క సంబంధం కాకుండా మళ్ళా అది వేరై ఉన్నటువంటి యొక్క అంశము మరి ఆ బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశం అన్నమాట. అయితే ఈ మార్గంలో చేరి ఉన్నది కాదు. అనగా ప్రారబ్ధం ఉండాలి, శరీరం కూడా జీవించి ఉండాలి. ఉన్నప్పుడే పొందేటువంటి అనుభవముగా చెప్పేటువంటిది చూసినట్లయితే దాన్ని బ్రహ్మము అని చెప్పి అన్నారు. కాబట్టి ఆ బ్రహ్మమును పొందేటువంటి యొక్క విధానాన్ని అక్కడ మహాత్ములు చెప్పేది నిద్రకు విలక్షణమై ఉన్నటువంటి మరొక అంశము. నిద్రతో సంబంధం పడి తెలుసుకునేటువంటివి ఈ రెండు. ఏదని చెప్పనంటే
స్వప్నము సుషుప్తి అనబడేటువంటివి రెండు కూడా నిద్రకు సంబంధించబడి ఉన్నటువంటి అంశాలు రెండు కూడా. అయితే ఇక్కడ బ్రహ్మము అనబడేటువంటి విషయం చూసినట్లయితే నిద్రకు సంబంధం లేనటువంటి యొక్క అంశము, అది కేవలం మెలకువతో చేరి ఉన్నటువంటి అంశము, అది కేవలం ఒక ప్రయత్న భాగము, మరొక మార్గముగా చేసే ప్రయత్నం ఇది. మరొక మార్గం అని చెప్పానంటే ఇక్కడ ఒక ధ్యానం యొక్క అంశంగా చెప్పుకొచ్చారు. కర్మయోగము అన్నారు, లేదా బ్రహ్మనిష్ట అన్నారు. ఇలాగా మహాత్ములు అనే పదాలు వాడుతున్నటువంటి విధానము. ఈ ప్రక్రియను మనకి భగవద్గీతాది గ్రంథాలలో చక్కగా చెప్పుకొస్తున్న విధానము. మరి ఉపనిషత్తులలో కూడా చాలా సందర్భాలలో ఈ అంశాన్ని చెప్పటం జరుగుతుంది. కైవల్యోపనిషత్తులు అయితే భగవద్గీతలో 6వ అధ్యాయం లాగానే అదే అంశాన్ని అక్కడ చెప్పడం కూడా జరిగింది. కనుక ఇది ప్రత్యేకమై ఉన్నటువంటి యొక్క మార్గం ఇది ధ్యాన మార్గం కింద వస్తుంది. దీన్ని కర్మయోగము అన్నారు. కాబట్టి ఈ కర్మయోగం యొక్క విధానముగా ఏ యొక్క గురువు మనకి ఆ యొక్క మార్గాన్ని గురించి నిర్దేశముగా తెలియజేస్తారో ఆయన సూచనల మేరకి ప్రయాణం చేసేటువంటి వాళ్ళు మాత్రమే మరి వాళ్ళ ప్రారంధం ఉండగానే శరీరం అనేటువంటిది మరి మరణం పొందకముందే దాని ద్వారా లోపలికి ప్రయాణం చేసి పొందాల్సిన అంశము, దానికి సోహము యొక్క సూత్రంగా చెప్పుకొస్తూ ఉన్నారు. హంస మార్గము గుండగా ప్రయాణం చేసే విధానముగా మనకి శాస్త్రం చెబుతున్నటువంటి విధానం. ఇది కూడా శాస్త్రంలో ఉన్నటువంటి యొక్క అంశమే. దీని శాస్త్ర ప్రామాణికము కింద తీసుకోవాల్సిన అంశము. ఇంతవరకు చెప్పుకునేవన్నీ కూడా మనము శాస్త్ర ప్రామాణికము నుంచే మనం తీసుకుంటున్నటువంటి అంశములు. అనగా ప్రారంధం ఉన్నప్పుడు ప్రత్యక్షముగా గోచరించే విధానాలుగా అది ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం కింద అవి తీసుకున్నాం, పక్కన పెట్టేశాము. 3వ అంశములో మరి ఇక్కడ చూసినట్లయితే అభౌతికము, ఇంద్రియాల గోచరించకుండా ఉన్నటువంటిది అనేటువంటి విషయంగా చూసినప్పుడు ప్రారబ్ధానంతరం గోచరింపబడేటువంటివి ఒక అంశమైతే, అనగా స్వర్గాది లోకాలైనటువంటివి అయితే, ప్రారబ్ధం ఉండగానే మరి ఇక్కడ మరొక మార్గం ద్వారా మరొక ప్రయాణం ద్వారా తెలుసుకోవాల్సిన అంశమును గురించి మనకు శాస్త్రం చెబుతున్నటువంటి విధానము. అది కర్మయోగము అన్నారు, ధ్యాన యోగం అన్నారు. దానికి సంబంధించినటువంటి యొక్క మార్గం అది హంస యొక్క మార్గం, సోహము యొక్క మార్గం. కాబట్టి ఆ మార్గంలో ప్రయాణం చేయగలిగితే వాళ్లకు పారమార్థికమై ఉన్నటువంటి ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి ఒకానొక స్థితి, బ్రాహ్మీ స్థితి అనబడేటువంటి దాన్ని సంపాదించుకోవటము జరుగుతుంది అనేటువంటిది. కనుక ఇది కూడా శాస్త్రములో చేరి ఉన్న భాగమే. కాబట్టి ఇక్కడ శాస్త్ర విషయంలో బ్రహ్మము యొక్క విషయంగా చూసినట్లయితే వాళ్ళు పరోక్ష జ్ఞానము అన్నారు, అపరోక్ష జ్ఞానం 2 రకాలుగా చెప్పుకొచ్చిన విధానము. ఈ బ్రహ్మము యొక్క విషయంలో చూసినట్లయితే పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము. అయితే ఇతర లోకాల విషయం చూసినట్లయితే అవి కూడా పరోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములే. అనగా మరణానంతరం అనే మాట వస్తుంది కాబట్టి అవి కూడా పరోక్షముగా చేరి ఉన్న అంశాలే. ఇతర లోకములు అనబడేటువంటివి కూడా అనగా దేహమును సాలించిన తర్వాతే పోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పేటువంటి దానములో ఇక్కడ పరోక్షము అనగా ఈ పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము అనే విషయం బ్రహ్మముగా చెప్పినట్లయితే ఇక్కడ చెప్పే విధానములో మరి గురువు ద్వారా ఆ బ్రహ్మమును గురించి తెలుసుకోవటం అనేటువంటి యొక్క అంశము ఇది పరోక్ష జ్ఞానం అన్నమాట. ఇక్కడ చెప్పినటువంటి నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన అవ్యక్త అచింత్య అవ్యకార్య ఏవై చెప్పడం జరిగిందో ఇవన్నీ కూడా మరి ఆ యొక్క గురువు ద్వారా శాస్త్రాన్ని అనుసరించి తెలుసుకునే విధానంగా పోవటాన్ని పరోక్ష జ్ఞానము అన్నారు. ఎందుకంటే ఇక్కడ పరోక్ష జ్ఞానం ఎందుకు చెప్పడం జరిగిందని చెప్పానంటే ఇక్కడ చెప్పేవాడు ఉన్నాడు, వినే వ్యక్తి ఉన్నాడు. చెప్పే వ్యక్తి ఉన్నాడు, వినే వ్యక్తి ఉన్నాడు. అందువల్ల చెప్పే వ్యక్తి నుంచి వచ్చేటువంటి విషయం అంతా కూడా అది పరోక్ష సంబంధ అంశమే తప్ప ప్రత్యక్ష అనుభవం కాదు. అయితే చెప్పేవానికి ప్రత్యక్షమై ఉండవచ్చు, ఆయన సాధన చేశాడు కాబట్టి
నివృత్తి మార్గంలో ప్రయాణం చేసిన విధానములో చెప్పే వ్యక్తికి మాత్రం అది ప్రత్యక్షం అయి ఉండటం కారణంగానే చెబుతూ ఉన్నాడు. ఆ ప్రత్యక్షం కావటం కూడా తాను చేసినటువంటి యొక్క సాధన. తన గురువు బోధించినప్పుడు ఆయనకి పరోక్ష జ్ఞానమే. తన గురువు మార్గాన్ని చెప్పినప్పుడు ఆ మార్గంలో ప్రయాణం చేయగా ఆయనకి అపరోక్ష జ్ఞానం కలిగింది. కాబట్టి అటు అపరోక్ష జ్ఞానాన్ని మనకి మళ్ళీ అందిస్తూ ఉన్నప్పుడు అది మనకు పరోక్షం అవుతుంది మళ్ళా. కాబట్టి పరోక్ష విషయముగా ఆ బ్రహ్మము యొక్క విషయం నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన అవ్యక్త అచింత్య అవికార్య ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఆయన మనకి విపులముగా తెలియజేసే విధానం వస్తుంది. కాబట్టి వాటి గురించి విషయాలు మనం విన్నప్పుడు మనకేమవుతుందని చెప్పాలంటే పరోక్ష జ్ఞానం కిందే వస్తుంది. ఎంతైనా విను, ఎన్నైనా విను, ఎన్నిసార్లు అయినా విను, ఎన్నిసార్లు విన్నా కానీ నీకు అది పరోక్షం అవుతుందే తప్ప అపరోక్షం అనేటువంటి యొక్క అంశము కాదు. అది శాస్త్రం కూడా చెప్పిన అంశము. శ్రవణాయాపి బహుభి నలభ్య శృణవంత అపి నవిద్యు అనే మాట వాడారు. శ్రవణాయాపి బహుభి నలభ్య, శ్రవణాయాపి నువ్వు ఎన్ని విన్నా కానీ నీకు తెలియబడే విధానం కాదు, అనగా ప్రత్యక్షంగా తెలియబడే విషయం కాదు, పరోక్షంగా గోచరిస్తుంది అంతే. శ్రవణ బహుభి నలభ్య శృణవంత అపి నవిద్యు. కాబట్టి శృణవంత విన్నంత మాత్రముతో నీకు నవిద్యు తెలియబడేదిగా కాదని చెప్పని అన్నారు. ఎంత విన్నా కానీ నీకు అది పరోక్షంగానే వస్తుందని చెప్పనే విషయము. కాబట్టి అందుచేత ఈ పరోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని ముఖ్యంగా వినాలి. వినకపోతే వాళ్ళకి మరి దాని యొక్క విషయం మరి అవగాహనకు వచ్చే అవకాశం లేదు కదా. కనుక అవగాహనకు రావాలి. అవగాహనకు వచ్చిన తర్వాతే అన్వేషణ అనేటువంటిది ఆరంభమవుతుంది. అవగాహన రాని విధానములో అన్వేషణ అనేది ఆరంభమయ్యే అవకాశం లేదు. నువ్వు ఏదైనా లోకంలో ఒక విషయాన్ని గురించి విన్నావు అని చెప్పనంటే విన్న తర్వాత నువ్వు దాని గురించిన అన్వేషణ ఆరంభం చేస్తావు. ఫలానా ప్రదేశంలో ఫలానా విశేషం ఉంది అని చెప్పి అనగానే నువ్వు దానికోసం ఆ ప్రయత్నం ఆరంభం చేస్తావు, ప్రయాణం చేస్తావు. అట్లా దేశ విదేశాలకు కూడా ఎందుకు పోతున్నారు అని చెప్పనంటే ఆ దేశంలో చాలా కొన్ని చూడాల్సినవి ఉన్నాయి, విశేషం కలిగి ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి అని నువ్వు విన్నావు. కాబట్టి ఆడకు ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విదేశాల పర్యంతం పోయి అక్కడ అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రకారంగా తెలుసుకోవటం అనేటువంటి విషయం అంతా కూడా పరోక్షం కిందే వస్తుంది. కాబట్టి ప్రకారముగా మరి ప్రత్యక్షానుభవాన్ని పొంది ఉన్నారు. కాబట్టి ఆ ప్రత్యక్షానుభవాన్ని పొంది ఉన్నటువంటి వాళ్ళ ద్వారానే మనం వినాల్సి ఉంటుందన్నమాట. అదే మీకు పరమాత్మ గీతలో కూడా జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వ మోక్షసే అశుభాత్ అని చెప్పని అంటాడు. జ్ఞానం విజ్ఞాన సహితం జ్ఞానం ప్రవక్ష్యామి అనే మాట పరమాత్మ వాడతాడు. విజ్ఞాన సహితం జ్ఞానం ప్రవక్ష్యామి అనగా నాకు ఏ యొక్క సాధన ద్వారా అనుభవానికి వచ్చిందో అనుభవానికి వచ్చినటువంటి యొక్క అంశాన్ని నేను బోధిస్తున్నాను అనేటువంటిది ఆ యొక్క పదానికి అర్థం అన్నమాట. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వ మోక్షసే అశుభాత్ అనే మాట. కాబట్టి జ్ఞానము అన్నాడు, విజ్ఞానము అన్నాడు, విజ్ఞాన సహితం జ్ఞానం ప్రవక్ష్యామి అనే మాటల అర్థం ఏంటంటే నేను స్వరూప అనుభవాన్ని పొంది ఉన్నటువంటి దానినే నీకు చెప్తున్నాను అనేటువంటి మాట అన్నమాట. కాబట్టి ఆ చెప్పేటువంటి ఆ మహాత్ములకు అనుభవం ఉంటుంది. కాబట్టి ఆ అనుభవాన్ని మనకి అందించినప్పుడు మన విషయంలో అది పరోక్షమవుతుంది, ప్రత్యక్షం కాదు. నీవు కూడా ప్రత్యక్ష విధానంగా మరి పొందాలని చెప్పి అన్నట్లయితే వారు ఏ మార్గంలో ప్రయాణం చేసి ఏ యొక్క స్థితిని పొంది ఆ స్థితిలో అనుభవాన్ని పొందారో మనం కూడా అదే మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ ప్రయాణం చేసినటువంటి వాళ్ళు మనకు ఆ మార్గాన్ని ఇక్కడ చెప్తారు. ఆ చెప్పిన అంశాన్నే ఉపదేశము అన్నారు, దాన్ని ఉపదేశం అన్నారు. కాబట్టి ప్రవచనం ద్వారా విషయ అవగాహన కలగజేస్తారు. ఇక ఆ తర్వాత ఉపదేశం అనేటువంటి విధానములో వాళ్ళకి ఆ మార్గంలో ఏ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుందో ఆ మార్గాన్ని గురించి వాళ్ళు తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి ఆ మార్గం అనేటువంటిది వాళ్ళు తెలియజేసినప్పుడు ఇక ఆ మార్గంలో వీడు ప్రయాణం చేయాలేక తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రయాణం చేయిందే మరి ఆ యొక్క అనుభవం పొందే అవకాశం లేదు. ఎందుకంటే ప్రారంధం అయిపోయిన తర్వాత ఆ ప్రయాణం చేసి తెలుసుకోవాలి అనబడేటువంటివన్నీ కూడా లోకాంతర గమనాలు, లోకాంతర సంబంధ అంశాలు అవన్నీ కూడా పురాణములలో చెప్పేటువంటి
ఆ దేవతలు దేవతా సంబంధ లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరోక్షము అన్నారు. కాబట్టి దేహం సాలించి ప్రారబ్ధం అయిపోయిన దాకా ఉండాలి. ప్రారబ్ధం అయిపోయిన తర్వాత దేహం సాలించి ఆ విధంగా వాళ్ళు ప్రయాణం చేయగలిగితేనే ఆయా లోకాలకు పోయేటువంటి విధానము. ఇక్కడ ప్రారబ్ధం అయిపోక ముందే అనే మాట వాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రారబ్ధం అనేది ఉన్నప్పుడే అది గురువు ద్వారా మరి పరోక్ష జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ తర్వాత అపరోక్ష జ్ఞాన విషయముగా మరి సాధకుడు ప్రయత్నం చేయాలి. దానికి యోగము అన్నారు, ధ్యానము అన్నారు. కాబట్టి ధ్యాన సంబంధ అంశముగా మనకి భగవద్గీత ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నటువంటి విధానము. దీన్నే ప్రస్థానత్రయము అన్నారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు అనబడేటువంటివి. ఈ మూడు కూడా ప్రామాణికం అన్నమాట. ఇక్కడ ఏది ప్రారబ్ధం అయిపోకముందే శరీరము ఉన్నప్పుడే ఏ యొక్క బ్రహ్మం అనబడేటువంటి యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శించుకోవాలి అనే మాట వస్తుందో దీని యొక్క సంబంధ విషయంగా బోధించేవన్నీ కూడా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు అనబడేటువంటివి. ప్రారబ్ధం అయిపోయిన తర్వాత దేహానంతరం ఏ లోకాలైతే ఉన్నాయో ఆ లోకాంతర గమనం, ఆ లోకాలు పొందే విధానం అంతా కూడా మనకు చెప్పే అంశము పురాణములు. అవి పురాణములలో చెప్పేటువంటివన్నీ కూడా అవి దేహానంతరం ప్రారబ్ధం అయిపోయిన తర్వాత నువ్వు వాటిని దర్శించుకోవాలి తప్ప ప్రారబ్ధం ఉండగా అవి ప్రత్యక్షంగా తెలుసుకునే విధానం లేదని చెప్పేసి అని. కాబట్టి ఇక్కడ ఆ పురాణముల యొక్క సంబంధమై ఉన్న లేదా వేదము యొక్క పూర్వభాగమై ఉన్నటువంటి అంశములలో అది దేహానంతరము ప్రారబ్ధం అయిపోయిన తర్వాత అనే మాట వస్తుంది. అది పూర్వభాగం వేదము, పురాణములు. ఇక్కడ ఉత్తర భాగం వేదం, ఉత్తర భాగం ఉపనిషత్తులు, ఉపనిషత్ సంబంధమై ఉన్నటువంటి భగవద్గీత, బ్రహ్మసూత్రములు. వీటి యొక్క సంబంధ విషయం చూసినట్లయితే ప్రారబ్ధం అయిపోకముందే, శరీరం రాలిపోకముందే నీవు నీ యొక్క సాధన ద్వారా నీవు మరొక అనుభవాన్ని సంపాదించుకుని దాని ద్వారా ఆ పారమార్థికమై ఉన్న బ్రహ్మాన్ని నువ్వు గుర్తించుకోవాల్సి ఉంటుందనే విషయం. దానికి ఏంటంటే ఇక్కడ చెప్పింది దాన్ని యోగ సమాధి అనేటువంటి మాట వాడారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ జాగ్రత్త సంబంధ అనుభవం ఉన్నది, స్వప్న సంబంధ అనుభవం ఉన్నది, సుషుప్తి సంబంధ అనుభవం ఉన్నది. కానీ ఈ మూడు కాకుండా మరొక అనుభవం కలిగి ఉన్నటువంటి యొక్క అంశమే అది యోగ సమాధి, 4వ అనుభవము, 4వ స్థితి అనేటువంటిదిగా చెప్పుకొచ్చారు. అది ప్రయత్నంలో చేరి ఉన్నటువంటి యొక్క అంశము. కాబట్టి ప్రకారముగా ఇది యోగ సంబంధమై ఉన్న ప్రయాణములో మరి వాళ్ళు ఈ దేహము నుండి విడబడే ఆ బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందాల్సి ఉంటుంది. అనగా దేహము నుండి విడబడే మనం ఇక్కడ పురాణాలలో చెప్పేటువంటి ఆయా దేవతా సంబంధ లోకాలని గాంచాల్సి ఉంటుంది. దేహము నుండి విడబడి అనే మాట. అయితే దేహము నుండి విడబడి అని చెప్పి అన్నప్పుడు అక్కడ దేహం విడబడిపోవటం కారణం ఏంటంటే ప్రారబ్ధం అయిపోయిన అంశం అన్నమాట. కాబట్టి ప్రారబ్ధం అయిపోయిన తర్వాత పరోక్షముగా ఉన్నటువంటి యొక్క లోకాలని గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రారబ్ధం అయిపోకముందే అనగా మోక్ష విషయము, బ్రహ్మము యొక్క విషయము ప్రారబ్ధం అయిపోకముందే అనే అంశం ఒకటి. రెండవది దేహము నుండి విడబడి అనే అంశం అన్నమాట. కాబట్టి దేహము నుండి విడబడి అనగా దేహం పూర్తిగా జడమైపోగా. కాబట్టి ఇక్కడ ఈ బ్రహ్మము యొక్క విషయంగా చూసినట్లయితే దేహం అనేది జడమైపోయిన అంశము. అక్కడ లోకాంతర గమన విషయమేమో దేహము కేవలం అది మరణించిన అంశం కింద వస్తుంది. కాబట్టి ఆ ప్రకారముగా దేహానంతరము అనే విషయం వచ్చినప్పుడు ప్రారబ్ధం అయిపోకముందే అని ఒక అంశము, ప్రారబ్ధం అయిపోయిన తర్వాత అనే అంశము. ప్రారబ్ధం అయిపోయిన తర్వాత అనేది మరి యొక్క లోకములుగా అనగా విష్ణులోకము, శివలోకం ఇత్యాది చెప్పేటువంటివన్నీ కూడా ప్రారబ్ధం అయిపోయిన తర్వాత దేహము నుండి విడబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్రహ్మము యొక్క విషయం చూసినట్లయితే ప్రారబ్ధం అయిపోకముందే మరొకటి దేహము నుండి విడబడి. ప్రారబ్ధం అయిపోలేదు, అయితే దేహం మాత్రం విడబడింది, దేహం మాత్రం జడమయ్యింది. ఆ జడమైన విధానము నుంచి ఆ యోగ ప్రయాణములో
ఆ ప్రయాణం చేసి ఒకానొక దివ్య అనుభవం అవస్థ ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అన్నట్లుగా ఆ బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి ఒక అనుభవంలోకి ప్రయాణం చేయగలిగితే వాళ్లకు తెలియబడేటువంటి యొక్క అంశము శుద్ధ బ్రహ్మం అనబడేటువంటిది. దాని ద్వారా వాళ్ళకి మోక్షం అనేటువంటిది సంప్రాప్తమవుతుంది. కనుక ఆ విధముగా అపరోక్ష విధానములో తెలియబడేటువంటి యొక్క ఆ స్వరూపమే బ్రహ్మము అని, ఆ బ్రహ్మమునకు చెప్పేటువంటి యొక్క ఆ లక్షణాలే ఇక్కడ నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన అని చెప్పని ఇవన్నీ కూడా మీకు గీత 2వ అధ్యాయంలో ముందు చెప్పింది. నయనం చందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచయనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత అని చెప్పనంటూ తర్వాత చెప్పినటువంటి దాంట్లో నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన అవ్యక్త అచింత్య అవికార్య ఇవన్నీ కూడా ఆ బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణాలు అని చెప్పని ఈ ప్రకారంగా ఉన్నటువంటివన్నీ కూడా మనకి 3వ ప్రామాణికమగు శబ్ద ప్రామాణికము అన్నారు. మనకు ప్రత్యక్షంగా మన జీవన విధానంలో ప్రత్యక్షంగా వాడుకుంటున్నటువంటివి 2 ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం మన జీవితంలో మన వ్యవహారం కోసంగా వాడుకుంటూ ఉన్నాము. 2వది విశ్వాస భాగంలో చేరి ఉన్న అంశము శబ్ద ప్రమాణము అని. ఆ శబ్ద ప్రమాణం యొక్క విధానము నుంచే మనకు బ్రహ్మము యొక్క స్వరూప విధానాలు విధిముఖ విశేషణాలు నిషేధముఖ విశేషణాలుగా తెలియబడేటువంటి యొక్క విధానము. కాబట్టి వేదం పూర్వభాగ సంబంధ పురాణములు, వేదం ఉత్తర భాగ సంబంధ ఉపనిషత్తులు. కాబట్టి ఒకటేమో శరీరానంతరం తెలియబడేటువంటి విధానమేమో వేదం పూర్వ భాగము, పురాణాలలో చెప్పేటువంటి అంశములు ప్రారంధం అయిపోయి దేహం వీడిపోయిన తర్వాత సూక్ష్మ దేహం ద్వారా తెలుసుకునేటువంటి యొక్క అంశాలు అవి. కానీ వేదం ఉత్తర భాగము, ఉపనిషత్తులు, ఉపనిషత్ సంబంధ భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అవి బోధించేటువంటివి మాత్రం ఈ ప్రారంధం అయిపోకముందే. అయితే సాధన ద్వారా దేహము నుండి విడబడి ఆయన ఒకనొక అనుభవంలోకి వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి యొక్క అంశము. అట్లాగా ప్రయాణం చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ చెప్పేటువంటి నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన అనేటువంటి స్వరూపం అనుభవంలోకి తెచ్చుకునే అవకాశం అనేటువంటిది కలుగుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.